రీటా కాల్ చేస్తుంది. మాట్లాడు. హలో, చెప్పు రీటా. చిన్న ఇన్ఫర్మేషన్ దొరికింది. ఏంటది? మిస్టర్ బి ఒక చోటికి రాబోతున్నాడని తెలిసింది మేడం. మీరు కూడా అక్కడికి వచ్చేయండి, నేను కూడా అక్కడికి వచ్చేస్తాను. కరెక్ట్ ఇన్ఫర్మేషనే కదా? అవును మేడం, కరెక్ట్ ఇన్ఫర్మేషనే. సరే సరే, అతను ఏ టైంకి వస్తాడు? ఇంకో 2 గంటల్లో వచ్చేస్తాడు మేడం. ఆ లొకేషన్ ఎక్కడా? మీరు వచ్చేయండి, నేను కూడా వచ్చేస్తాను. సరే సరే, మేము వచ్చేస్తాం. ఓకే మేడం, నేను వెయిట్ చేస్తూ ఉంటాను. అర్జున్, ఆ మిస్టర్ బి ఎక్కడికో వస్తున్నాడంట, వెళ్దాం. సరే పద. రాజ్, హాయ్. ఏంటి రాజ్, ఏం చేస్తున్నావు? ఏం లేదు, కొన్ని డాక్యుమెంట్స్ ఉండాలి. అవి ఎక్కడ పెట్టానా అని ఆలోచిస్తున్నాను. ఏ డాక్యుమెంట్స్? అదే కన్స్ట్రక్షన్ సైట్కి సంబంధించిన డాక్యుమెంట్స్. కొన్ని డాక్యుమెంట్స్ బ్యాంక్ వాళ్ళకి చూపించాలి. అవి కబోర్డ్లో ఉన్నాయా, ఎక్కడ పెట్టానా అని ఆలోచిస్తున్నాను. పోనీ నేను వెతికి పెట్టనా? పర్వాలేదు శిశిరా, నువ్వు రెస్ట్ తీసుకో, నేను చూస్తాను. నువ్వెందుకు అంత శ్రమ పడ్డావు? ఇందులో శ్రమే ఉంది, నాకు కూడా ఎక్సర్సైజ్ చేసినట్టుగా ఉంటుంది కదా. పర్వాలేదు, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. జస్ట్ మిస్. ఇన్నాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టింది, నా పీక పిసికే చంపాలని చూసింది నువ్వేనా? నిన్ని కబోర్డ్లో దాచిన శిశిర నానాలే ముందు. పిన్ని! ఇంత బరువుందేంటి? ఎంత తీసినా రావట్లేదేంటి? అమ్మా మధురకాళి, నాకు శక్తినివ్వమ్మా. బాబాయ్ నా బొమ్మను ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? ఇప్పుడు నేను తీసేసుకుంటే, ఇప్పుడు తీస్తే అనుమానం వస్తుంది. ఆది బాబాయ్ని ఫాలో అవుతాను.